హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంచిత వరల్. ఈరోజు మనం చాలా సింపుల్గా ఈజీగా తక్కువ టైంలో చేసుకునే పెసరపప్పుతో పాలకూర పప్పును కనుక ఇలా చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు. ఇంటిల్లిపాది కూడా ఫిదా అయిపోతారు, అంత టేస్టీగా ఉంటుంది. మనం ఎక్కడికైనా వెళ్ళి వచ్చినా కానీ సడన్గా స్పీడ్గా కావాలా అంటే కూడా ఈ పప్పును చాలా ఈజీగా 10 మినిట్స్లో అయిపోతుంది. అంత ఈజీగా తయారు చేసుకోవచ్చు. తింటూ ఉంటే దీన్ని చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ దేనిలోకైనా కూడా సూపర్ కాంబినేషన్ అనుకోవచ్చు. ఇలా 4 కట్టలు తీసుకొని దీన్ని శుభ్రంగా వెనక కట్ చేసుకొని చిన్న చిన్న పీసుల్లా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఆ తర్వాత కుక్కర్లో ముందుగా ఒక పావు గంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పుని వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని పెట్టుకుందాము. దీంట్లో కొన్ని వాటర్ పోద్దాం. పెసరపప్పు కావడం వల్ల తొందరగా ఉడికిపోతుంది, టైం అస్సలు ఎక్కువ తీసుకోదు. దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాము. ఆ తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న పాలకూరను కూడా వేద్దాము. దీంట్లో కారం వేయకుండా ఓన్లీ పచ్చిమిర్చితోనే చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ మాత్రం కారంతో కాకుండా పచ్చిమిర్చితో చేయడం వల్ల టేస్ట్ అనేది సేమ్ పెళ్ళిళ్ళ వల్ల మనం తింటూ ఉంటాం కదా, ఆ డిఫరెంట్ టేస్ట్ అనేది తెలుస్తుంది. అంత బాగుంటుంది. దీనికి సరిపడా చింతపండు కూడా నానబెట్టుకుని తీసుకున్నది దీంట్లో వేసేసుకుందాం. కుక్కర్ క్యాప్ పెట్టుకొని విజిల్ పెట్టుకొని ఆన్ చేసుకుందాం స్టవ్ని. ఎక్కువ విజిల్స్ అవసరం లేదు, పెసరపప్పు కావడం వల్ల ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది మనకి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత దానిలో ఉన్న గ్యాస్ అంతా పోయిన తర్వాత క్యాప్ తీసుకుందాము. ఇలా పెట్టి ఒక 5 మినిట్స్ 5 to 10 మినిట్స్లోనే ఉడికిపోతుంది మొత్తం కూడా. అయిపోయింది, ఇలా మెత్తగా ఉడికిపోయింది. దీన్ని అంతా కూడా స్మాష్ చేసుకుందాము. సాల్ట్ వేసుకుందాం. పెసరపప్పు కావడం వల్ల మనకు కవ్వం లాంటి అవసరం లేదు. మనం ఓన్లీ గరిటెతోనే గట్టిగా మెత్తగా ఇలా చిలుపుకుంటే మొత్తం ఏం లేకుండా స్మాష్ అయిపోతుంది. ఇలా ఇలా మెత్తగా అయిపోయింది. గంటతోనే అనుకుంటుంది ఇంత మెత్తగా అయిపోయింది. ఈ తర్వాత దీన్ని పోపు చేసుకుందాం. పోపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాము. దీంట్లో ఆవాలు వేసుకుందాం, కొంచెం జీలకర్ర, తర్వాత కర్రీకి సరిపడా పచ్చిమిర్చిని మొత్తం కూడా మనం పోపులోనే వేసుకుంటాము. ఇవి కారం బాగా ఉన్న పచ్చిమిర్చి అండి, అందుకే కర్రీకి మొత్తం కూడా ఈ పచ్చిమిర్చే సరిపోతుంది. కారం వేయాల్సిన అవసరం లేదు. మనం పచ్చిమిర్చితోనే పాలకూర పప్పుని ప్రిపేర్ చేసుకుంటున్నాం. అదేవిధంగా కొంచెం కరివేపాకు కూడా ఇద్దాము. ఇది కొంచెం చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత కచ్చాపెచ్చగా దంచుకున్న 7-8 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. పొట్టుతోని దంచేసుకుంటేనే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఏ పోపులైనా ఇలానే వేసుకోవాలి. ఇది కొంచెం బాగా ఫ్రై కానిద్దాం. ఎక్కువ టైం అయితే తీసుకోదండి, తక్కువ టైంలో చేసుకోవాల్సిన రెసిపీ అంటే ఈ పెసరపప్పుతో పాలకూర పప్పు అనేది చేసుకోవచ్చు. ఎక్కువ టైం తీసుకోదు, జస్ట్ ఒక 10 మినిట్స్లోనే అయిపోతుంది. టేస్టీగా తింటారు ఎవరైనా కూడా. ఈ స్టైల్లో చేస్తే మాత్రం ఇష్టపడిన వాళ్ళు అంటూ ఉంటారు, అంత టేస్టీగా ఉంటుంది ఇది. ఇదంతా ఫ్రై అయిపోయింది. పచ్చిమిర్చి కూడా ఫ్రై, ఈ స్టేజ్లో ఫ్రై అయితేనే అది కారం అంతా పప్పుకు పడుతుంది. ఈ పోపునంతా దీంట్లో వేసుకొని కలుపుకుందాం. ఇలా ప్రిపేర్ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. దీంట్లో ఫంక్షన్లో చేసుకునేలాగానే ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. ఇట్లా ఎల్లో కలర్గా కలర్ఫుల్గా కనిపిస్తుంది అన్నట్టు. దీనివల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇలా టేస్టీ పెసరపప్పుతో పాలకూర పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ట్రై చేసి చూడండి. అన్నంలో అని కాదు, చపాతీలో కానీ దేనిలోకైనా కూడా చాలా బాగుంటుంది.
ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై సంచిత వరల్ ఛానల్.